అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి పొద్దున్నుండి పడిగాపులు కాస్తున్నాడు. కేసీ వేణుగోపాల్ని ఆల్రెడీ కలిసిండు అనేది వినబడుతున్న చర్చ. కానీ మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ దొరకలేదట. తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదట. రాహుల్ గాంధీని కలవడానికి, ఖర్గేని కలవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ పొద్దున్న నుండి అపాయింట్మెంట్ దొరకక రేవంత్ రెడ్డి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ అన్న 65 సార్లు ఢిల్లీకి పోయిండు. దాదాపు రాహుల్ గాంధీని కలవడానికి 23 సార్లు ట్రై చేసిండు. రాహుల్ గాంధీ 23 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే. రాహుల్ గాంధీతో మాట్లాడకపోగా నేను కేంద్రం వాళ్ళతో మాట్లాడడానికి పోయినా, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయడానికి పోయినా, మనకు రావాల్సినటువంటి నిధుల కోసం పోయినా అని చెప్పి రేవంత్ అన్న చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆఖరికి మల్లికార్జున ఖర్గే కలవకపోతే, రాహుల్ గాంధీ కలవకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు కొంతమంది లీడర్లతో మాట్లాడి రేవంత్ రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చేది. అప్పుడప్పుడు కేసీ వేణుగోపాల్తో మాట్లాడి, కేసీ వేణుగోపాల్కి సంబంధించినటువంటి మనుషులతో మాట్లాడి రేవంత్ రెడ్డి వెనక్కి వచ్చేది. ఎందుకు పోయిరు సార్ అంటే హైకమాండ్ పిలిచిర్రు, చాలా సీరియస్ మీటింగ్ ఉంటుండే, హైకమాండ్ కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన నాతో చెప్పిరని చెప్పి రేవంత్ రెడ్డి కలరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసినట. ఇప్పుడు 65వ రేవంత్ అన్న ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి ఢిల్లీలో అసలు కథ ఏంది అంటే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరికేటటువంటి పరిస్థితి లేదు. అపాయింట్మెంట్ కోసం రేవంత్ అన్న దాదాపు పొద్దుగాల నుండి ట్రై చేస్తున్నాడట. నిన్ననే రేవంత్ అన్న 65వ విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయిండు. నిన్న ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అసెంబ్లీలో కేటీఆర్ గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ నిన్న అద్భుతంగా స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన కేటీఆర్ నిన్న దుమ్ము దులిపిండు. కాంగ్రెస్ ప్రభుత్వం పరువు తీసిండు నిన్న కేటీఆర్ అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేకపోయిండు. రేవంత్ రెడ్డి ఆయనతో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం చేస్తున్నాడు, ఏం కథ అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు ఢిల్లీ, మరోవైపు ఢిల్లీ అధిష్టానం చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ కోసం పొద్దున నుండి పడిగాపులు. తర్వాత రాహుల్ గాంధీని సైతం కలవనున్న రేవంత్. మంత్రివర్గకు సంబంధించినటువంటి విస్తరణ కోసం, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇంకా కంప్లీట్ కాలే. రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. ఒకటి విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ. రేవంత్ అన్న దగ్గరనే 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవులు ఇప్పటిదాకా రేవంత్ అన్న ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఒక 15 మందిని తీసేయరు. ఈ మిగిలినటువంటి 40-45 మంది ఉంటారు కదా, అంటే కాంగ్రెస్లో మంత్రి పదవిని హ్యాండిల్ చేసేటటువంటి ఎమ్మెల్యే లేనే లేరా? అంటే దమ్మున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో లేరా? మంత్రి పదవి తీసుకొని ఆ శాఖను మెయింటైన్ చేసేటటువంటి దమ్మున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో లేరా? మరి ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎందుకు ఇస్తలేడు? ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది? అసలు ఏం జరుగుతూ ఉందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఆఖరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయబోయేటటువంటి కథ ఏందో అది కూడా చెప్తా, ఇది కూడా వినుర్రి. 2 మంత్రులను తొలగించి మరో 3కి కొత్తగా ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. అంటే దాదాపు 2 పాత మంత్రులను తీసేసి 3కి కొత్తగా ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ 2 మంత్రులు కొండా సురేఖ పేరు వినబడతా ఉంది. కొండా సురేఖని మంత్రి పదవులకి వెళ్ళి తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి తీసేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి మాత్రం చాలా క్లియర్గా హైకమాండ్తో ఏం చెప్పబోతున్నట్ట అంటే, 2 మంత్రులను తీసేయాలి. ఎందుకు? 2 మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, 2 మంత్రులు ఊకే వివాదాలకు పోతా ఉన్నారు, 2 మంత్రులు కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఇలా కాంట్రవర్సీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి మచ్చ వస్తుంది. కాబట్టి 2 పాత మంత్రులను తీసేయాలి. 2 పాత మంత్రులను తీసేసి కొత్తగా 3కి ఛాన్స్ ఇవ్వాలి. మళ్ళీ 2 కొత్త శాఖలు ఉన్నాయి కదా, అంటే ఈ పాత శాఖలు ఏదైతే ఉంటాయో ఆ పాత శాఖలలో వేరేటోళ్ళని పెడతారు. అసలు జరగబోయే కథ ఏంది చెప్పనా? రేవంత్ రెడ్డి ఆలోచన ఏంది? సుమారు ఒక 15 మంది మంత్రులు ఉన్నారు అనుకో, 18 మంది ఉండాలి వాస్తవానికి. ఇప్పుడు 15 మంది ఉన్నారు అనుకో, ఇగో 2 శాఖలు ఖాళీ ఉన్నాయి అనుకో, ఒకటి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకుంటాడు అనుకుందాం. అయితే ఇప్పుడు 3కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. 2ని తొలగిస్తారట. 2ని తొలగిస్తే ఈ 2ని తొలగించేటటువంటి మంత్రి పదవులు ఉంటాయి కదా, దీంట్లో రాజగోపాల్ రెడ్డిని లేకపోతే ఇంకొక వ్యక్తిని దీంట్లో పెడతారు. ఇక ఈ 3 కొత్త వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇప్పుడు కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని అంటున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు అంటున్నారు. ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. అంటే దాదాపు పాత మంత్రులు ఇద్దరిని తీసేస్తారట, ఇద్దరు పాత మంత్రులను తీసేసి కొత్తగా ముగ్గురికి ఛాన్స్ ఇస్తారట. అంటే కొత్తగా ముగ్గురికి ఛాన్స్ ఏంది, హోంశాఖ ఒకళ్ళకి, తర్వాత ఎడ్యుకేషన్ ఇంకొకళ్ళకి, మున్సిపల్ శాఖ ఇంకొకళ్ళకి. ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, ఈ ఇద్దరు మంత్రుల పదవులు పోయినాయి అనుకో, ఈ ఇద్దరు మంత్రుల ప్లేస్లో వేరేటోళ్ళని పెడతారు, ఇక వేరేటోళ్ళని పెట్టి నడిపిద్దాం అనేటటువంటి ఆలోచన. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల అంశాలు ఉన్నాయి. ఇప్పుడు 15, 16, 17, 18 అంటే ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ ఖాళీగా ఉన్నటువంటి 3ను రేవంత్ రెడ్డి భర్తీ చేస్తాడు. ఇంకా 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని తీసేద్దామని ఆలోచనలో ఉన్నారు కదా ఇద్దరు పాత మంత్రులను. ఈ పాత మంత్రుల ప్లేస్లో రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఇయ్యరు. ఎవరైతే కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నారో, అసహనంతో ఉన్నారో, కోపంతో ఉన్నారో, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు పాత మంత్రి పదవులు తీసేసి ఆ పాత మంత్రి పదవులు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి ఇష్టపడుతుంది రేవంత్ రెడ్డి. ఇక ఉన్నటువంటి హోంశాఖ ఓటి రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడట. అందుకు రేవంత్ రెడ్డి మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే మంత్రి పదవులు ఇచ్చేయాలి, మంత్రివర్గ విస్తరణ మొత్తం కంప్లీట్ చేయాలి, మంత్రుల పోస్ట్ మొత్తం భర్తీ చేయాలి, దాదాపు 18కి 18 మంది మంత్రులు ఉండాలి, పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉండొద్దు, పోర్ట్ఫోలియోలు అన్నీ నిండిపోవాలి, మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోవాలి, క్యాబినెట్లో అందరు మంత్రులు ఉండాలి, అన్ని శాఖలు ఉండాలనేది రేవంత్ రెడ్డి వర్షన్. ఎందుకంటే రేవంత్ అన్న 3 శాఖలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు, విద్యాశాఖ అన్న మెయింటైన్ చేయలేకపోతున్నాడు, హోంశాఖ మెయింటైన్ చేయలేకపోతున్నాడు, ఆఖరికి మున్సిపల్ శాఖ కూడా రేవంత్ అన్న మెయింటైన్ చేయలేకపోతున్నాడు. అందుకు రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ చేయాలనేది ఆయన వర్షన్. ఆ మంత్రివర్గ విస్తరణ కోసం రాహుల్ గాంధీని కలిసి రాహుల్ గాంధీకి ఇప్పుడు రేవంత్ అన్న ముచ్చడి చెప్పాలన్నట్టు. సార్ ఇగో ఈ ఇద్దరు మంత్రులు పనిచేస్తలేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే వేయండు. అసలు మీకు దీంట్లో ట్విస్ట్ ఏందనేది కూడా నేను చెప్తాను మీకు. ఇగో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే శాఖలను మార్చే ఛాన్స్ కనబడుతున్నది. ఇద్దరు మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో ఆ మంత్రి పదవులు తీసేసి ఆ మంత్రుల ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టేటటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయట. అసలు ట్విస్ట్ ఏందనేది మీకు క్లియర్గా చెప్తా. రేవంత్ రెడ్డి కరెక్ట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి టైంలోనే ఎందుకు పోయిండు, పోవడానికి గల కారణం ఏంది, రేవంత్ రెడ్డి ఎందుకు ఢిల్లీకి పోయిండు, ఢిల్లీకి ఎందుకు పోయిండు అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి 65 సార్లు ఢిల్లీకి పోయిండు కదా. 65 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే సుమారు ఒక 60 నుండి ఒక 55 సార్లు రేవంత్ రెడ్డి ఒంటరిగా పోలే. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పోయారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోయారు. మంత్రులు ఎవరెవరు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, లేకపోతే మీనాక్షి నటరాజన్ మేడం పోతుండే. రేవంత్ రెడ్డి ఒంటరిగా ఎప్పుడు కూడా ఢిల్లీకి పోలే. ఎందుకంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్మరు. పుసుకున్న రేవంత్ రెడ్డి పోయి బీజేపీతో చేతులు కలుపుతాడో, లేకపోతే బీజేపీ పార్టీలో పోతాడేమో, లేకపోతే ప్రభుత్వాన్ని ఏమైనా డ్యామేజ్ చేస్తాడేమో అని చెప్పి రేవంత్ రెడ్డి నమ్మక ఊకే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా, రేవంత్ రెడ్డి మోదీని కలిసినా, రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కలిసినా, రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఇంకెవరన్నా కలిసినా రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా పోతారు. వాళ్ళు రేవంత్ రెడ్డి వెనకాల ఉంటారు. కానీ ఇప్పుడు రేవంత్ అన్న ఏంది, అసెంబ్లీలో వీళ్ళందరూ బిజీగా ఉన్నారు కదా, మంత్రులు బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఒక్కడే పోయిన ఒంటరిగా రేవంత్ అన్న పోయి, సార్ 15 మంది మంత్రులు ఉన్నారు, దీంట్లో ఇద్దరు అసలు పనిచేస్తలేరు సార్, వీళ్ళ పైన బాగా వ్యతిరేకత ఉన్నది, ఈ ఇద్దరిని తీసేయాలి. ఇప్పుడు 15 మంది మంత్రులు ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి కదా, సార్ నా దగ్గర 3 శాఖలు ఉన్నాయి, ఈ 3 శాఖలు కొత్త వాళ్ళకి ఇస్తా, కొత్త వాళ్ళంటే వర్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఇస్తా, బాగా పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలకు ఈ 3 మంత్రి పదవులు ఇస్తా. ఇగో ఈ 3 మంత్రి పదవులకు రేవంత్ రెడ్డి దాదాపు 9 పేర్లు ఇవ్వబోతున్నట. 3 మంత్రి పదవులకు 9 పేర్లు అంటే ఒక్కొక్క మంత్రి పదవికి 3 పేర్లు ఇవ్వబోతుండ్రు రేవంత్ అన్న. 9 మంది పేర్లు ఇచ్చి ఇగో పలాని ఇగో ఈ ఎమ్మెల్యే ఓకే, ఈ ఎమ్మెల్యే ఓకే, ఈ ఎమ్మెల్యే ఓకే, హోంశాఖకు ఇగో ఈ 3 ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ఇగో విద్యాశాఖకు ఈ 3 ఎమ్మెల్యేలు పనిచేస్తారు, తర్వాత మున్సిపల్ శాఖకు ఈ 3 ఎమ్మెల్యేలు పనిచేస్తారు, మీ ఇష్టం సార్, మీరు ఎవరినంటే వాళ్ళని ఇవ్వండి, క్రాస్ చెక్ చేసుకోండి అని ఇప్పుడు ఎమ్మెల్యేల పేర్లు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు అధిష్టానం దగ్గర అనేది వినబడుతున్న చర్చ. అంటే రేవంత్ రెడ్డి ఓన్ ఇవ్వబోతున్నాడు. సార్ ఇగో వీళ్ళైతే ఓకే సార్, ఇక మళ్ళీ ఈ 3లో ఇగో ఈ వ్యక్తి అయితేనే బాగా పనిచేస్తాడు సార్, మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఒక పేరు చెప్పొస్తారు అన్నట్టు. ఇచ్చేదేమో 3 మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డి 9 పేర్లు ఇస్తాడు, ఒక్కొక్క మంత్రి పదవి కోసం 3 పేర్లు ఇస్తాడు. కానీ దాంట్లో ఏం చెప్తాడు, సార్ ఈ 3 ఉన్నారు కానీ ఈ 2వ పర్సనే బాగా పనిచేసేటట్టున్నాడు అని చెప్పి చెప్పొస్తాడు. అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అప్పుడు హైకమాండ్ కూడా కొంచెం డిస్కస్ చేసే కార్యక్రమం చేస్తారు. అయితే రేవంత్ రెడ్డి ఇట్లా నేను ఒక్కొండే పోతే పని అవుతుంది, మళ్ళీ నా వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్ వస్తారు, నేను ఒక్కొండే పోయి చెప్పొస్తా, నేను ఒక్కొండే పోయి మాట్లాడొస్తా అధిష్టానంతో. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఒంటరిగా పోతలేడు అన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒంటరిగా పోయిండు. అబ్బా గ్రేట్, రేవంత్ రెడ్డి ఒంటరిగా పోయి రాహుల్ గాంధీని కలిసిండు, మల్లికార్జున కలిసిండు,
వేణుగోపాల్ని కలిసిండు, రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిన అబ్బా గ్రేట్ అని అనుకోవాలి కదా. దానికి రేవంత్ అన్న ఢిల్లీకి పోయి కథ అంతా. ఇప్పుడు 3 మంత్రి పదవులు ఏమో కొత్త వాళ్ళకి ఇస్తారట, ఈ 2 మంత్రి పదవులు తీసేస్తారు కదా. ఈ 2 మంత్రి పదవులు తీసేస్తే తీసేసినటువంటి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఇంకొక మంత్రికి కాంగ్రెస్ పైన అసంతృప్తితో అసహనంతో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట. ఆ 2 మంత్రి పదవులు అంటే సుమారు 5 మంత్రి పదవులు కొత్తగా రాబోతున్నాయి. 2 పాతయి 3 కొత్తయి. ఇది వినబడుతున్న చర్చ. అందుకు రేవంత్ రెడ్డి పోయింది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా. రేవంత్ అన్న ఢిల్లీకి పోతే రేవంత్ అన్న ఏం చేస్తా ఉన్నాడు ఏం కథ అనేది మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఇగో 2 నెలల్లో 2 నెలలు ఢిల్లీలోనే, 2 నెలల్లో సుమారు 2023 డిసెంబర్ 9వ తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2024, 25 2 కలిపితే దాదాపు 2 సంవత్సరాలు అనుకుందాం. ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి 2 నెలలు ఢిల్లీలోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి 2-3 రోజులు అటే మకాం వేస్తాడు, అటే ముచ్చట పెడతాడు, అటే డిస్కస్ చేస్తాడు. మరి అన్న ఢిల్లీకి ఎందుకు పోతాడో ఏమిటికి పోతాడో అర్థం కాదు. రేవంత్ అన్న ఎప్పుడు ఢిల్లీ పోయినా 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఖర్చు. ఈ దుబారా ఖర్చు ఎందుకు అర్థం కాదు. పోనీ రేవంత్ అన్న ఢిల్లీకి పోయి తెలంగాణకి ఏమైనా పట్టుకొచ్చేది ఉందా అంటే ఏం లేదు, తుస్సు డొల్లా. మరి ఏమిటికి పోతాడు అంటే హైకమాండ్ దగ్గరికి పోవాలి, హైకమాండ్తో మాట్లాడాలి, హైకమాండ్తో డిస్కస్ చేయాలనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్షన్. ఇగో తెలంగాణలో పాలన గాలికి వదిలేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సేవలో రేవంత్ రెడ్డి 65 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు. 65 సార్లు ఢిల్లీకి పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు సాధించింది రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయేటటువంటి విషయంలో. ఇగో రాష్ట్రానికి నిధులు శూన్యం, రాకపోయినా ఆ రాష్ట్రానికి నిధులు శూన్యం, రాకపోను ఖర్చుకే రూపాయలు కోట్ల ప్రజాధనం దుబారా. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని దూరం పెట్టిన రాహుల్ గాంధీ, రాహుల్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి 25 సార్లు విఫలమైన రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా రాహుల్ డుమ్మా, గ్లోబల్ సమ్మిటు తర్వాత మిస్ వరల్డ్ అందాల పోటీకి సైతం హాజరు కాని రాహుల్ గాంధీ, ఆ తర్వాత కేంద్ర నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, గడిచిన 3 బడ్జెట్లోనూ తెలంగాణకు హ్యాండ్ ఇచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం. వాస్తవం కాదు ఇది. అన్నేమో అన్ని చేసినాం, వివరాలు చెప్పింది ఏం చేయలేదని చెప్పింది ఎవరు అని అన్న డైలాగులు కొడతాడు. అన్న ఢిల్లీ పోయి సాధించింది ఏంటంటే ఉత్తదే డొల్లా. అన్న ఎప్పుడు ఢిల్లీ పోయినా అపాయింట్మెంట్ లేదు. 65వ సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు, అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఢిల్లీలో. హైకమాండ్ అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరగబోతుందో. ఓవైపు అసెంబ్లీ, మరోవైపు రేవంత్ అన్న ఢిల్లీలో పర్యటన. ఏమిటి పర్యటన అనేది క్వశ్చన్ మార్క్. ఏమన్నా అంటే మంత్రివర్గ విస్తరణ కోసం. ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ కోసం అసెంబ్లీ జరుగుతున్న టైంలోనే ముఖ్యమంత్రి పోవాలన్నా? వేరేదేం లేదా? రకరకాల చర్చలు అయితే వినబడుతున్నాయి. ఇంకొంతమంది కేరళ ఎన్నికల కోసం అంటారు, ఇంకొంతమంది తమిళనాడు ఎన్నికలు, ఇంకేదేదో మొత్తం రకరకాలుగా చెప్తురు. రాహుల్ గాంధీ ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందంటే పిలిచిండని, లేకపోతే ఖర్గే ఏదో రేవంత్ రెడ్డితో ఎమర్జెన్సీ మాట్లాడేది ఉంటుందని పిలిచిండని రకరకాలు వినబడుతున్న చర్చ. కానీ మంత్రివర్గ విస్తరణ అనేది ప్రధానంగా వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.